అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ పండుగగా ప్రకటించిన తర్వాత తెలంగాణనే కాదు దేశ నలుమూలల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మొన్నటి వరకు ఎలీనో సందర్భంగా వర్షాలు రావేమో, మంచినీటి ఎద్దడి ఉంటుందేమో, రైతులు మరి చాలా సంక్షోభంలో పడతారేమో అన్నటువంటి ఆందోళన ఉన్నప్పుడు చాలా ప్రాంతాల్లో మరి ఆ వరుణదేవుడి పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత అమ్మవారు మొన్న గోల్కొండ బోనాలప్పుడు కూడా అమ్మవారిని ప్రత్యేకంగా పూజలు చేసి ఈ రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురవాలని, అదేవిధంగా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉండొద్దని, ప్రతి రైతు సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నప్పుడు అమ్మవారి దయ వల్ల, అమ్మవారి కరుణ వల్ల ఈ రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి ఈరోజు రైతు ఉన్నటువంటి చెరువులు, కుంటలు, నదులు మరి ప్రవహిస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అమ్మవారికి అందరి తరఫున మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది. ఈ రాష్ట్రం ఇలాగే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ యొక్క ఏర్పాట్ల విషయంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి, మీరు చూస్తున్నారు క్యూ లైన్లు కూడా 3 లైన్లు బోనాలు ఎత్తుకొచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరు వచ్చినా కూడా సాఫీగా వాళ్ళ దర్శనం జరుగుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని అందరూ కోరుకున్నట్టుగానే ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రధానంగా మీడియా సోదరులకి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ యొక్క ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతుంది అంటే మీడియా వల్లనే జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు. అమ్మవారు అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని మాంకాలమ్మ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. బోనాలకి యావత్ దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో హిందువులకి ఒక మహా పండగ. ఈ పండగ పర్వదినాన అమ్మవారిని దర్శించుకొని యావత్ తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఒక మేటి రాష్ట్రంగా ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజల వరకు చేరవాలని, ఇలా వర్షాలు సమృద్ధిగా కురిసి ఈ సంవత్సరం అంతా కూడా పాడి పంటలతో సమృద్ధిగా రాష్ట్రం ముందుకు పోవాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా అమ్మవారు ఈ రాష్ట్రం మీద ఒక కన్ను పెట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఐక్యమత్యంగా ముందుకెళ్లే విధంగా వారి ఆశీర్వాదం ఉండాలని ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మిత్రులు నాగేందర్ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మెట్టు సాయి గారు అందరం కూడా కలిసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.